హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ నేను ఈరోజు మార్నింగ్ స్వీట్ పొటాటోతో స్వీట్ చేశాను అనమాట. నేను ఎప్పుడు ఉప్పు వేసి ఉడకపెడతాను, అట్లా అదొక్కటే నాకు తెలుసు. అది కూడా బాగానే ఉంటుంది. ఇది అత్తయ్య రెసిపీ అనమాట. అమ్మ బెల్లం వేసి నెయ్యి వేసి చేస్తుంది. సో అది అక్కడ చూశాను కాబట్టి ఈరోజు ఇంట్లో చేశాను అనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో. ఏం లేదు, ఒక గిన్నె స్వీట్ పొటాటోస్ని శుభ్రంగా కడుక్కొని అలా కట్ చేసుకోవాలన్నమాట. నెయ్యి, బెల్లము, స్వీట్ పొటాటో, అంతే, ఏముండదు ఐటమ్స్. ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని, మనం ఎంతైతే బెల్లం తీసుకోవాలనుకుంటామో ఆ క్వాంటిటీతో బెల్లం తీసుకొని అండ్ అవి కట్ చేసిన స్వీట్ పొటాటోస్ దాంట్లో పెట్టాలన్నమాట. పెట్టించి బాయిల్ చేసుకోవడమే. మనం అది బెల్లం కరిగే లోపే మనకి మ్యాక్సిమం బాయిల్ అయిపోతాయి ముక్కలన్నీ. ఇంకా కొంచెం బాయిల్ చేసుకోవడానికి ఒక 5 minutes పెడితే చాలు. ఇది పూర్తిగా అత్తయ్య రెసిపీ అనమాట. అత్తయ్య చేసింది చూసి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే మాది బ్లాక్ వచ్చింది, ఎందుకంటే నాది పాత బెల్లం అనమాట. ఇంట్లో పాత బెల్లం ఉంది ఫ్రిడ్జ్లో, సో అది దాంతో యూజ్ చేశానమాట. అందుకే బ్లాక్ వచ్చింది. బ్లాక్ రావడమే కానీ టేస్ట్ అయితే ఏమాత్రం మారలేదు. చాలా అంటే చాలా బాగుంది. మా డాడీ అయితే ఎంతో ఇష్టంగా తిన్నాడు అనమాట. చాలా చాలా బాగుంది. అది చూసారా, బ్లాక్ వచ్చింది అంతే, కానీ టేస్ట్ మాత్రం అద్దరింది. జాయ్ కూడా తిన్నాడు అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ టు సబ్స్క్రైబ్.